అవనికి పెళ్ళైపోయిందని శ్రీకర్ చెప్పాడని. మాకు లాయర్ గారు నిన్న మాతో చెప్పగానే మా గుండె ఆగినంత పనయింది. నువ్వు నిహారికలు మాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసరికి మేం చాలా రిలాక్స్ అయిపోయాం. ఏమిటో ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మాకంతా గందరగోళంగా ఉంది. అవునవును, కాసేపు ఏం లేదనిపిస్తుంది, కాసేపు ఏదో ఉందనిపిస్తుంది. నిహారిక, నిన్న నువ్వు అవని రూమ్కెళ్ళి తాళిని చెక్ చేసి వచ్చానని చెప్పావు గాని మాకైతే ఏదో మూలన చిన్న అనుమానంగానే ఉంది. అబ్బా, ఇంక చాలా ఆపండి. నిన్నటి విషయాన్ని ఇంకెన్ని రోజులు పట్టుకొని సాగదీస్తారు? వేదవతి గారు, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. అవనిని తొందరగా పంపించండి. సరే బాబు. చెప్పా ఆంటోనీ, ఎలా ఉన్నారు? అవనిని తొందరగా కిందకి రమ్మని చెప్పమ్మా. సరే అత్తయ్య. చాలా మంచి పిల్లాడు. అవునత్తయ్య గారు, చాలా చాలా మంచి పిల్లాడు. ఏ రకంగా చూసుకున్నా వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళక తప్పేలా కనిపించట్లేదు. వికాస్ నా భర్తగా సంతకాలు చేశాడు అంటే నేను చిక్కుల్లో పడిపోతాను. అలా జరగకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇంక నువ్వు ఏం చేసినా ఈరోజు తప్పించుకోలేవు. వికాస్తో వెళ్లాల్సిందే. ఎవరికి చేసింది? చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఇంటి పనిలే. చెప్పు. బావున్నాడా? ఉన్నాడు. నువ్వు బావా కలిసి లాయర్ దగ్గరికి వచ్చేయండి. లాయర్ దగ్గరికా? ఎందుకు? లాయర్ గారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలని అడిగారు. అందుకే నువ్వు బావా రెడీగా ఉండండి. నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరండి. మరి మీ సంతకాల పరిస్థితి ఏంటి? నేను కూడా చేయాలి. శ్రీకర్ కూడా చేయాలి కదా. నాతో పాటు వికాస్ రాబోతున్నాడు. ఏంటి? అవునక్క, నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లడానికి వికాస్ వస్తున్నాడు. వికాస్ రావడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వికాస్ ఈ పార్టీకి దగ్గరలోకి వచ్చేసుంటాడు. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మీరైతే రెడీగా ఉండండి, నేనుంటాను. ఏం జరుగుతుంది అక్కడ? వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు మీ అక్కకెందుకు ఫోన్ చేశావు? గది బయట ఉండి దొంగచాటుగా వినడం నీకు బాగా అలవాటు కదా. మీ అక్కని లాయర్ దగ్గరికి రమ్మని ఎందుకు చెప్పావు? గతంలో లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా నరసింహం బావ సంతకం కూడా కావాలి అని అన్నారు. అందుకే అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోదామని అక్కకి ఫోన్ చేశాను. ముందు నువ్వు వికాస్ వెళ్ళండి. మీ అక్క బావల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎన్నిసార్లని తిరుగుతాం? నలుగురు ఒకేసారి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా. నా మాట విను. మీ అక్క బావల నాపై ఈ ట్రిప్ లో నువ్వు వికాస్ మాత్రమే వెళ్ళండి. అలా కుదరదు, అందరం కలిసే వెళ్దాం. చెప్పింది చెయ్యవని. నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి? నేనేమన్నా నీ దగ్గర జీతం తీసుకుంటున్నానా? లాయర్ గారు ఏం చెప్తే అది చేద్దామవని. అక్క వాళ్ళు వస్తే అక్క బావలకు వికాస్ ని కూడా పరిచయం చేసినట్టుంటుంది కదా నిహారిక. నువ్వు పరిచయం చేస్తావు, కానీ ఆ పరిచయం మామూలుగా ఉండదు. 2 పెళ్లిళ్ళు ఆగిపోయేలా చేస్తుంది. ఆ సుజాత మా విక్కీ గారిని చూసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. ఇంతకీ వికాస్ వచ్చాడా? వచ్చాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అవునా? అయితే నేను వెళ్తాను.
ఒక్కటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందేంటి? సుజాత వికాస్ని చూసింది అంటే ఇప్పటిదాకా నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయినట్టే. నిన్నటి వరకు కంగారుగా ఉన్న అవని ఇప్పుడెందుకు ఇంత చలాకీగా బయలుదేరింది? ఏం అర్థం కావడం లేదు. అవని ఏది ఆలోచించకుండా చేయదు. పొరపాటున తను అనుకున్నది జరగకుండా మరేదైనా జరిగిందంటే ఊబిలో కూరుకుపోతుంది. ఏదేవైనా చెప్పింది కాబట్టి బయలుదేరక తప్పదు. సుజీ, ఏ సుజీ, ఏంటి? ఒక 100 ఉంటే ఇవ్వే. 100? మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బయలుదేరు. ఆ? ఎందుకు? డబ్బుల కోసం వేధిస్తున్నానని నా మీద కేసు పెట్టడానికా? సంతకాలు పెట్టడానికి. ఆ? సంతకాలా? ఆ 5 కోట్ల ఆస్తి కోసమేనా? అవును. చూసావా, మొగుడు లేకుండా ఏ పని జరగదే. వెటకారాలాపి ముందు నువ్వు బయలుదేరు. ఒక రేంజ్లో బయలుదేరతా. భగవంతుడా, అవనికి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అడిషనల్గా ఇంకో 5 కోట్లు రాబోతున్నాయి. ఎలానా? అదంతేరా, కింగ్ ఎక్కడున్నా కింగేరా. బొంగేం కాదు. వాట్? ఏమైంది? అవన్ రాదేంటి? టైం అవుతుంది కదా. టైం అవ్వడం కాదు, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అనుకున్నవి అనుకున్నట్టు తిరుగు లేకుండా ఫటాఫట్ జరిగిపోతున్నాయి. నాకు బ్యాడ్ టైం ఎదురవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు గనక నువ్వు అవ్వనిని తీసుకొని ఆ లాయర్ దగ్గరికి వెళ్ళావు అంటే అక్కడి నుంచి స్ట్రైట్ గా స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. అంత రిస్క్ లో పడిపోతావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లాయర్ దగ్గరికి సుజాత కూడా వస్తుందిరా బాబు. లాయర్ దగ్గరికి సుజాత, అనిత, సంధ్య ఎవరైనా వస్తారు. మనకెందుకు? వదిలితే నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా చెప్పేలా ఉన్నావు. సుజాత అంటే ఎవరో కాదు, అవని వాళ్ళ అక్క. అయితే ఆ అక్క ఎవరో కాదు, నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయావే ఆవిడ. ఆవిడ నిన్ను రోడ్డు మీద పరుగులు పెట్టించింది కదా, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. సంతకాలు చేయడానికి సుజాతను, ఆవిడ గారి మొగుణ్ణి కూడా బయలుదేరమని అవని ఫోన్ చేసింది. సుజాత అక్కడ నిన్ను చూసింది అంటే నువ్వు రిస్క్ లో పడతావు. ఇది మనం అస్సలు ఊహించలేదుగా. అవని మామూలు షాక్ ఇవ్వలేదు. ఇప్పుడేం చేద్దాం? ఇందాక అందరి ముందు చాలా బిల్డప్ ఇచ్చాను కదా. ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఎస్కేప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుందో అది నువ్వే ఆలోచించు. లేదంటే ఇప్పటి వరకు నువ్వు నటించిందంతా వేస్ట్ అయిపోతుంది. అలా అనకు నిహారిక. నంది అవార్డు మిస్ అయిపోయినంత బాధేస్తుంది. అవని కిందికి వచ్చేస్తుంది, తొందరగా వచ్చి తగలడు. హతవిధి, ఇప్పుడు నేను ఏమి చేయవలే? వికాస్ వస్తున్నాడు. నేను రెడీ అయ్యాక బయటకు వచ్చేయమన్నాడంట కదా. అన్నాడు. కాకపోతే ఇద్దరూ కలిసి అత్తయ్య మామయ్యల బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరితే ఇంకా బాగుంటుంది కదా అని పిలిచాను. అవునవును, అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటే వెళ్లే పని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ అవుతుంది. అదిగో వికాస్ వస్తున్నాడు. బయటికి వెళ్ళి ఏం ఐడియా ఇచ్చిందో. ఇప్పుడు వాడేం చెప్తాడో చూడాలి. ఇప్పుడు వీడు ఏం చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు?
తొందరగా అత్తయ్య మావయ్యల కాళ్ళ మీద పడండి. ఎందుకు? అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటానన్నా ఉంటు కదా. బయట అన్నావు కదా విక్కీ. అన్నానా? అనే ఉంటాను. అవని రెడీ అయి వచ్చింది, తొందరగా బయలుదేరండి. ఇందాకొచ్చినంత జోష్లో ఇప్పుడు లేవు. ఏమైంది వికాస్? ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నావు. ఏమైంది బాబు? బయలుదేరదామా వికాస్ గారు? వద్దవని, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. ఎందుకు విక్కీ? నిన్నటి నుంచి నాకు ఫోన్స్ చేస్తూ ఫాలో అప్ చేసిన వాడివి సడన్ గా ఏమైంది? గిల్టీగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించాను బ్రో. ఏంటి నువ్వా? విషయమేంటో తొందరగా సూటిగా చెప్పు వికాస్. ఇప్పటికే మేము నరాలు తెగిపోయేంత టెన్షన్ అనుభవిస్తున్నాము. పెళ్లికి ముందు ఒక భర్తగా నేను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బాగా ఆలోచించాను. అలా చేయడం తప్పననిపించింది. నిన్నటి నుంచి ఇందాకటి వరకు రాని ఆలోచన ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? కొన్ని ఆలోచనలు చివరి నిమిషంలోనే వస్తాయి వసంత్ గారు. అందులో ఏం తప్పుంది బాబూ? అవనికి చెందబోయే డబ్బు కోసం నేను ఆశపడి సంతకాలు చేశానని రేపు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. నేనేం డబ్బు లేని వాణ్ణి కాదు. నాకు డబ్బు మీద కూడా అంత ఆశ లేదు. నాకు కావాల్సింది అవని మాత్రమే. అందుకే పెళ్లి కాకుండా సంతకాలు చేయడం తప్పని నాకు బలంగా అనిపించింది. నీలో సడన్ గా ఈ మార్పు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వేమంటావు నిహారిక? చాలా ఆదర్శంగా ఆలోచించావు వికాస్. మీరేమంటారు వేదవతి గారు? ఆలోచనలో పడేశావు బాబూ. లేదండి, తాళి కట్టిన తర్వాత నా భార్య తరపున వచ్చేది తీసుకోవడం వేరు, తాళి కట్టక ముందు అలా తీసుకోవడం వేరు. నా క్యారెక్టర్ అందుకు ఒప్పుకోదు. నేను నా మనసును చంపుకొని ఆ పని చెయ్యలేను. నిహారిక అన్నట్టు వికాస్ చాలా ఆదర్శంగా ఆలోచించాడు వేద. ఇంత మంచిగా ఆలోచించడం తన పెద్ద మనసుకు నిదర్శనం. నువ్వు గ్రేట్ వికాస్. నువ్వు చేస్తున్న పనులకి రోజు రోజుకి నీ మీద నాకున్న గౌరవం పెరిగిపోతుంది. మా విక్కీ ఎప్పుడూ అందరి మంచి గురించి ఆలోచిస్తాడు. నువ్వు గొప్పగా ఆలోచించినప్పుడు మేము మాత్రం ఎందుకు కాదంట? సరే, నీ ఇష్టం. మీరందరూ ఓకే అనుకుంటే సరిపోతుందా అత్తయ్య? నేను ఓకే అనద్దా? నన్ను ఒక మాట అడగరా? నేను వికాస్ గారితో వెళ్తాను. సంతకాల కార్యక్రమం ముగించుకుని వస్తాను. ఏం కారాలు పోతున్నావని. వికాస్ గారు, మీ గురించి ఎవరేమనుకుంటే నాకెందుకు? నేనేం అనుకోవడం లేదు. మీరు బయట వాళ్ళ గురించి ఆలోచించకండి. వెళ్దాం పదండి, ప్లీజ్ అండి. ఓరి నాయనో, అవని దగ్గర నుంచి నేను ఈ పెర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టైం అవుతుంది, పదండి. వద్దవని. పదండి వికాస్ గారు, లేదంటే వీళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. నేనేదో ప్లాన్ వేసి ఆపేసేశాను అని అనుకుంటారు. అలా ఏమనుకోర్లే. అవని, వికాస్ ఆలోచించింది మంచిదే కదా, అర్థం చేసుకో. పెళ్ళైన తరువాత సంతకాల కార్యక్రమం చూసుకుందరు. సరే బావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. వేదవతి గారు, మీ అందరినీ నేనేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఇక నేను బయలుదేరతాను. మంచిది బాబు. వికాస్ది చాలా గొప్ప మనసమ్మా. సిస్టరో, ఏంటన్నయ్యా? ఇక్కడేం జరుగుతుందో మీకేమైనా అర్థమవుతుందా? ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. మీకు మంచి విషయాలు అర్థం కావలే.
పద వేద. అవని డిసప్పాయింట్ కాకు, మ్యారేజ్ అయ్యాక చూసుకుందాంలే. వసంత మెంటల్ ఎక్కిపోతుంది. ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది నాకు. వెదవ స్కెచ్లు వేసి లీగల్గా ఇరికించేద్దాము అని అనుకున్నాం. ఎలా రివర్స్ అయిందో చూసావుగా. నన్ను నా బావని నువ్వు తపస్సులు చేసినా వేరు చేయలేవు. ఎప్పటికైనా నా భర్తే డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలి. నా డబ్బు కోసం కాదు, నా భర్త అని జనా నా బతుకు చెడ. అటు ఇల్లరిక పల్లుడుగాను నాకు మనశ్శాంతి లేదు, ఇటు ఇంట్లో పరిస్థితులకి మనశ్శాంతి లేదు. నేను బతికుండటం అనవసరం. నేను ఇంకేం సాధించాలి? నేను ఇంక పోతా, పైకి పోతా. నాన్నా, ఏమయ్యో, ఏం చేస్తున్నావయ్యా? ఉయ్యాలూగుదామని. ఉయ్యాల మెడకు వేసుకోరు కదా? మా నెల్లూరులో వేసుకుంటారులే. ఇప్పుడు మీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చిందన్నయ్య? నీ తోడ పుట్టిందాన్ని కాకపోయినా మీకు ఈ చెల్లెలుంది. నాన్నా, ఆపు. నీకు పుట్టిందాన్ని కాకపోయినా అనుకో, నువ్వు నాకే పుట్టి చచ్చావు. తండ్రి పేరుని నిలబెట్టే కూతురుంది నాన్న. నువ్వు నిలబెట్టడం లేదే, పడుకోబెడుతున్నావు. ఏం జరిగింది? మా ఆయన ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎందుకు పాప? ఈ ఇంట్లో జరుగుతున్నవి చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. చూడడం కంటే చావడమే మంచిది. ఇప్పుడు ఏమైందని ఎందుకింత విరక్తి చెందుతున్నారు? మరి లేకపోతే ఏంటి? నా జీవితంలో పెళ్ళైన జంటలను చూశాను, పెళ్లి కాని జంటలను చూశాను, కానీ నిన్ను, అవనిని, శ్రీకర్ని, ఆ వికాస్ లాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. రోజు రోజుకి ఓ మలుపు. నా వల్ల కావడం లేదు. బీపీ పెరిగిపోతుంది. ఈ మధ్యనే టాబ్లెట్స్ కూడా వాడడం మొదలు పెట్టాను. నేను చచ్చిపోతాను. నన్ను మర్చిపోండి. నేను చచ్చిపోతాను. ఆగవయ్యా, ఆగు. ఆగు నాన్న, ఆగు. అన్నయ్య, ఆగండి అన్నయ్య, వద్దన్నయ్య. ఆవేశపడకండి పెద్దరాజు గారు. నన్ను ఆపకండి. నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఒకటనుకుంటే ఈ ఇంట్లో మరొకటి జరుగుతుంది. నేను పోతాను. నేను చచ్చిపోతాను. ఆగండి అన్నయ్య. ఏంటి? ఏమైందన్నయ్య? ఎందుకు ఇలాంటి నిర్ణయం? ముఖ్యంగా నీ వల్లే. నేనేం చేశాను? నువ్వే చేశావు. అంతా నువ్వే చేశావు. వికాస్తో వెళ్తానని నువ్వంటావు. మనం తర్వాత వెళ్దాం అవని అంటూ ఆ వికాస్ అంటాడు. పెద్దోళ్ళేమో తానా అంటే తందానా అంటారు. శ్రీకర్ ఏమో గతం గుర్తులేక శబాష్ అంటున్నాడు. ఇవన్నీ చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ముద్ద గొంతు దిగడం లేదు. అందరినీ కొట్టేయాలనిపిస్తుంది. అప్పుడే ఏమైందన్నయ్య? ముందు కథ మరింత రసపట్టులో పడుతుంది. నువ్వు అనవసరంగా తొందరపడి ఉరేసుకోవద్దు. పెళ్ళయ్యేలోపు హార్ట్అటాక్ వచ్చి నువ్వే చచ్చిపోతావు. బలవంతపు చావెందుకు? గుండెపోటైతే ప్రశాంతంగా ఉంటుంది.
చూసారా మన చావులని ఎలా కోరుకుంటుందో? అలాంటి దానికోసం మీరు ఆత్మహత్య చేసుకోవడం అవసరమా? మేం కూడా నీలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలా అని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా చెప్పు? దిగవయ్యా దిగు. దిగు నాన్న. సరే, మీ అందరి కోసం విరమించుకుంటున్నాను. సర్లే దిగవయ్యా. దిగండి. పట్టుకో. ఏదైనా సరే మనం బతికుండి సాధించుకుందామన్నయ్యా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నేనంటే నీకు అంత ఇష్టమా వసంత? తెల్ల చీరలు నాకు సూట్ అవ్వండి, అందుకు.